వెల్కమ్ బ్యాక్ టు మేఘా కిచెన్. టుడే మన స్పెషల్ సమ్మర్లో విరివిగా దొరికే మామిడికాయతో పులిహోర. ఈ మామిడికాయ పులిహోర చేసుకోవడం చాలా ఈజీ, టైం కూడా చాలా తక్కువగా పడుతుంది. ఈ మామిడికాయ బయట కొన్నవి కాదు, నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మా చెట్టు నుండి కోసిన మామిడికాయతో ఈరోజు నేను మీకు పులిహోరని చేసి చూపించేస్తున్నాను. బయట మార్కెట్లో కొన్న వాటికన్నా మన ఇంట్లో మన చెట్టు నుండి కోసిన మామిడికాయతో చేసుకుంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. చూసారా, చక్కగా మామిడికాయలు కూడా రెడీ అయిపోయినాయి. ఈ సమ్మర్ సీజన్లో బాగా దొరుకుతాయి కదా మామిడికాయ. చక్కగా చెట్టు నిండా మామిడికాయలు మీకు ఇప్పుడు అవి కూడా చూపించేస్తాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోర ప్రిపరేషన్ కూడా మనం కూడా స్టార్ట్ చేసేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ముందుగా మనం ఒక 300 గ్రామ్స్ రైస్ని తీసుకొని ఇలా పొడిలాడేలాగా ఉడికించి రెడీగా పెట్టుకోవాలి. ఈ రైస్ అంతటినీ కూడా ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత దీని మధ్యలో ఇలా కొంచెం ఖాళీ చేసుకొని దీంట్లో మనం ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. ఈ పసుపు వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఇది నార్మల్ ఆయిలే, వేడి ఆయిల్ ఏమి అవసరం లేదు. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పైన అంతటినీ కూడా ఇలా రైస్తో ఇలా కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ వరకు చాయ్ మినపప్పు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. ఈ తాలింపు అంతటినీ కూడా వేయించేసుకోండి. మనకి పులిహోర తాలింపు ఎక్కువ పడుతుంది కదా, కానీ ఈ మామిడికాయ పులిహోరలో కొంచెం తక్కువ తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది. అది కూడా మనం రైస్ క్వాంటిటీని బట్టి వేసుకుంటాం. మనం తీసుకున్నది రైస్ తక్కువే కదా, దానికి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 కప్ వరకు పల్లీలను వేసుకొని దీన్ని మళ్ళీ ఇలా వేయించేసుకోండి. ఈ తాలింపుతో పాటు పల్లీలు కూడా పూర్తిగా వేగిపోవాలి. ఇలా మ్యాక్సిమం వేగే టైం వచ్చినప్పుడు దీంట్లో మనం ఒక 2 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఈ ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఈ తాలింపు అంతటిని ఇలా పూర్తిగా వేయించేసేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం లాస్ట్ అండ్ ఫైనల్గా దీనిలో మన కాయానికి తగినట్టుగా ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇది కొంచెం పులుపుదనం ఉంటుంది కదా, దానికి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని ఈ తాలింపు అంతా కూడా చిటపటలాడేలాగా వేయించేసుకోండి. ఇలా తాలింపు అంతా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇది అంతా పూర్తిగా ఇలా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ముందు తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని ఇలా 1 కప్పు వరకు వేసుకోండి. చూసారా, ఈ మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది. మరి చిన్నగా కాకుండా ఈ విధంగా తురుముకోండి. ఇలా తురుముకున్న మామిడి తురుమును కూడా ఈ తాలింపులో వేసేసుకుని జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా వేయించేసుకోండి. ఇలా వేయించుకుంటే మనం వేసుకున్న తాలింపు ఆ పచ్చిమిర్చి అదంతా కూడా దీనికి కూడా బాగా పట్టుకుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇలా వేయించుకునేటప్పుడు మనం మంటని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మనకి తాలింపు ఎలా స్లో ఫ్లేమ్లో వేయించుకుంటామో అలాగే మామిడికాయ తురుము వేసినప్పుడు కూడా జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇలా స్లో ఫ్లేమ్లో ఇలా వేయించేసుకున్నామంటే దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్లో మనం పసుపు వేసుకున్నాం కదా, ఆ పసుపు అంతటిని తీసి ఒక్కసారి ఇలా మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ పసుపు ఇలా వేసుకుని ఆయిల్ వేయడం వల్ల మనకు పసుపు పచ్చిదనం వస్తుంది, పచ్చివాసన కింద ఉంటుంది కదా. లాస్ట్ అండ్ ఫైనల్లో వేసుకున్నాం అనుకో ఆ పసుపు స్మెల్ వస్తున్నట్టు ఉంటుంది. అలా ఉండకుండా ఉండడం కోసం ఇలా పసుపు వేసుకుని దానిపైన ఆయిల్ వేసుకుంటే మనకు ఆ స్మెల్ రాదు. ఇప్పుడు దీని అంతటిని రైస్లో కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ రైస్లో మనం ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ తురుము తాలింపు ఇదంతా కూడా ఈ రైస్లోకి ఇలా షిఫ్ట్ చేసేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. దీనికి మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని చూసి వేసుకోండి. కొంచెం పులుపు ఉంటుంది కదా, దాన్ని బట్టి కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది లైట్గా. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న తాలింపు అంతా కూడా పూర్తిగా రైస్లో మిక్స్ అయ్యేలాగా ఇలా ఈవెన్గా మొత్తం అంతా కలిపేసేసుకోండి. మనకి దీనికి పసుపు కూడా మరీ ఎక్కువగా వేసుకొని అవసరం లేదు. మనకి జనరల్గా చింతపండు పులిహోరలో అయితే కొంచెం పసుపు ఎక్కువగా వేసుకుంటాం. దీంట్లో మనకి అంత అవసరం లేదు. ఇలా లైట్గా ఉంటేనే బాగుంటుంది.
ఇలా సింపుల్గా చకచకా చేసేసుకోవచ్చు ఈ మామిడికాయ పులిహోర. ఈ తురుముకోవడం ఈజీ కదా, అలా తురిమేసుకుని ఇలా చకచకా కలిపేసుకుంటే మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం టేకింగ్ ఎక్కువ లేకుండా చక్కగా కర్రీ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా హ్యాపీగా ఇలా మామిడికాయ పులిహోర చేసుకుని ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా పూర్తిగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీనంతటినీ కూడా మనం ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి చక్కగా ఈ పులిహోర అంతటిని తీసేసుకుని సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.